తాగడానికి కూడా నీరు లేదు. విశాఖలో ప్రజల ఆందోళన. విశాఖపట్నంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగర ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు, వార్డు వైస్ ప్రెసిడెంట్ జీవీ రమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెద్దాడ రమణ, ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ పెద్దాడ రమణమ్మ, కార్యవర్గ సభ్యురాలు పెద్దాడ శైలజ, కళ్యాణి, బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్, మహిళా అధ్యక్షురాలు అగ్గటి కుమారి, మహిళా సెక్రటరీ లక్ష్మీ మల్లేశ్వరి, స్టూడెంట్ అధ్యక్షుడు పల్లిశెట్టి మౌలీష్, సోషల్ మీడియా అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పీతల వాసు, 29వ వార్డు అధ్యక్షుడిని. ఈరోజు మా తోటి వార్డు అధ్యక్షుడు 27వ వార్డు అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి గారితో ఆ వార్డు పరిధి అర్జున్ వీధికి రావడం జరిగింది. ఈ వార్డులో మహిళలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు గోడు వినిపించడం, ఈ విశాఖపట్నం జీవిత చరిత్రలు ఎప్పుడు కూడా ఇటువంటి బాధ మేము అనుభవించలేదు. జగన్ గారి గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా సరే నీటి సమస్య ఏ సమస్య రావడం లేదు. ఈ రోజు ఈ గవర్నమెంట్లో మేము తాగడానికి ఇప్పుడు నీళ్ళు లేక కూడా రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఒకరోజు కొలిపితే ఒకరు ఇప్పట్లో 10 రోజుల నుంచి మమ్మల్ని నరకం చూపిస్తున్నారని మహిళలందరూ రోడ్డు మీద వచ్చి గోడు వినిపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాం, మీరు ఉద్యోగాలు వస్తాయి ఇవి వస్తాయని చెప్పి గోడులు చెప్పి ఈరోజు ఏవో సెంటర్లు ఓపెన్ చేయబోతున్నారు. రేపు డేటా సెంటర్లు రాకముందే ఈ విశాఖ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఫ్యూచర్లో ఆ డేటా సెంటర్లు వస్తాయి. ఆ డేటా సెంటర్లు నీరెంత అవసరమో మీకు తెలియ విషయం కాదు. అవన్నీ విరమించుకోవాలి. త్వరలో ఈ విశాఖపట్నంలో వాటర్ సమస్యను కానీ మీరు తొలగించకపోతే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జీవీఎంసీని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నీలాపు సర్వేశ్వర్ రెడ్డి, 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడిని. ఈరోజు వార్డులోని పర్యటన నిమిత్తం ఈ యొక్క దొండపర్తి హరిజన్ గ్రామంలోకి వీధిలోకి రావడం జరిగింది. ఏంటి సమస్యలు అని అడుగుదామనే లోపనే వాళ్ళు ఇనానిమస్ గా వచ్చి ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం గురించి చెప్తున్నారు. ఎస్పెషల్లీ వాటర్ గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలోని 2 రోజులకి 3 రోజులకి వాటర్ ఇస్తున్నారు. ఇదివరకు ఒక 45 నిమిషాలు గంట ఇచ్చే నీరు ఈరోజు పావు గంట, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇచ్చి సర్దుకోమంటున్నారు. అంటే మనుషులు పెరుగుతున్నారు కానీ నీరు ఇచ్చే క్వాంటిటీ పెరగట్లేదు అనేసి ఎస్పెషల్లీ మనకి పర్టికులర్ గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఎందువల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకొని చేస్తుందో అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆలోచించడానికి కూడా వాళ్ళకి ఏ ఆలోచన ఎందుకు కలగట్లేదో అర్థం అవ్వట్లేదు. దీనికి తోడు డేటా సెంటర్ పెట్టారు. ఏమనంటే గత ప్రభుత్వం మీద తోస్తారు. గత ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ఎకరాల్లోని ఇస్తే ఈ రోజు మొత్తం ఊరంతా కూడా ఎన్నో ఎకరాల తరపు నుంచి ఒక ఆలయాల భూములు కూడా డేటా సెంటర్ పెడుతున్నారు. ఆ డేటా సెంటర్ వల్ల ఫ్యూచర్ లో విశాఖపట్నం వాటర్ ప్రాబ్లం వస్తుంది అనేది పర్టికులర్ గా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినా సరే ఈ ప్రభుత్వం ఏ ముందు చూపు చూస్తుందో తెలియట్లేదు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలియట్లేదు. దయచేసి విశాఖపట్నానికి ఎప్పుడూ లేని లోట్లు కొత్తవన్నీ కూడా మేము ఇప్పుడు చూస్తున్నాం. దయచేసి ఆ కూటమి ప్రభుత్వం పెద్దలు ఉన్నారు కదండి, ఆ చంద్రబాబు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క వాటర్ సమస్య అన్నది ఎప్పుడు కూడా లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సమస్య కానీ ఎక్కువగా అయ్యింది అంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేయడానికి కూడా, నిరసన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎప్పుడు ఉండేలాగానే నీటి సరఫరా చెయ్యండి. సమయం కుదిరితే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించండి, కానీ తక్కువ సమయాన్ని ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని విన్నవించుకుంటున్నాం. డొప్ప కమల అండి, 27వ వార్డు దొండపర్తి హర్జన్ వీధిలో నివాసం ఉంటున్నాము. మాకు గత 15 రోజుల నుంచి వాటర్ కి చాలా ప్రాబ్లం గా ఉందండి. ఎటువంటి ప్రాబ్లం అంటే పిల్లలు స్కూల్ కి పంపించలేకపోతున్నాము, ఇటు నీళ్లు పట్టలేకపోతున్నాము. ఇచ్చే వాటర్ కూడా 15 మినిట్స్ నుంచి ఎక్కువ ఇవ్వట్లేదు. అందులో కూడా బురదలు వస్తున్నాయి. వాటర్ అంతా చాలా బురదలుగా ఉందన్నమాట. దయచేసి మాకు వాటర్ రెగ్యులర్ గా వచ్చేటట్టు చేయండి. మేము బోర్లు వేయించుకోలేము. అందరికీ బోర్లు ఉంటాయని లేదు, చాలా తక్కువ జనానికి ఉంటుంది. మేము అందరం స్లమ్ ఏరియాలో ఉంటున్నాం. దయచేసి మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తారని మరీ కోరుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం వాటర్ ఇప్పించండి. వాటర్ కూడా ఇప్పించకపోతే మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఆలోచించండి. ఇది మేము ప్రభుత్వకి విన్నపం చేసుకుంటున్నాం. దయచేసి ఆలోచించండి సార్. వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇస్తే మేము ఎంతో హ్యాపీగా ఉంటాం. వాటర్ ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఒక్కసారి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. పేరు పెద్దాడ శైలజ అండి. మా వార్డు 27వ వార్డు. ఇది హరిజన కాలనీ వీధి.
ఇక్కడ గత 10 రోజుల నుంచి మాకు కొలాయిలు రాక చాలా ఇబ్బంది పెట్టించేస్తున్నారు. ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో మోసుకొని తీసుకొస్తున్నారు. కష్టాలు పడుతున్నారు. మాకు ఇలాంటి నీళ్ళు లేకపోతే అక్కడ మోసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గత 10 రోజులు కాకుండా దానికి మించే వస్తున్నాయండి. చాలా ఇబ్బందులు కూడా పెట్టేస్తున్నాడు ఆ మనకి వాటర్ ఇచ్చే అబ్బాయి. చాలా ప్రాబ్లమ్స్. ఏంటమ్మా ఎప్పుడు ఇప్పిస్తావమ్మా అంటే, ఇదిగో వస్తాను అదిగో ఇస్తాను అనుకుని ఇప్పుకొని ఇలాగే వెళ్ళిపోతున్నాడు తప్ప ఒక్కళ్ళ ఇంట్లోని కొలాయి నీళ్ళు లేవు. ఒక్క బింది కూడా లేదు. ఒక్కొక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నానా రకాలుగా పడుతున్నారు. ఈ నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. దయచేసి కొలాయిలు ఇప్పించండి. ఒక్కొక్కరి ఇళ్లలో నీళ్ళు నింపండి. మీకు పుణ్యం కట్టుకోండి.